జ్ఞానం ఉప్పొంగజేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలగజేస్తుంది. మనం దేన్ని ఫాలో అవ్వాలంటే ప్రేమనే. ప్రేమతో మిళితమైన జ్ఞానం ఉండాలి తప్ప పౌలు గారిలాగా, యేసు ప్రభులాగా ప్రేమతో మిళితమైన జ్ఞానం. మూర్ఖత్వం ఉండకూడదు. కైసరికి పన్నిచ్చడం న్యాయమా కాదా? క్వశ్చన్ ఎవరి దగ్గరికి వచ్చింది? ఏమనొచ్చు ఆయన? 2 ఆప్షన్స్. దెర్ వాజ్ 2 ఆప్షన్స్. మొదటి ఆప్షన్ ఏంటంటే, కైసర్ ఎవడాయి కైసర్, కలిగినదేది నేను లేకుండా, మళ్ళీ సేమ్ డైలాగ్. ఏంటది? కలిగినదేది నేను లేకుండా కలగలేదు. ఆ కైసర్ గాడి కడుపులో ఉన్నప్పుడు తెలిసి నాకు వెళ్ళి చెప్పు. వాళ్ళ అమ్మ కడుపులో కైసర్ గాడిని డిజైన్ చేసింది నేనే, వెళ్ళి చెప్పాడికి. ఆప్షన్ ఉందా లేదా? ఉందా? ఆడికి నేను డబ్బులు ఇవ్వడం ఏంటి? సమస్త సృష్టి నాదే, ఆకాశం నాది, భూమి నాది, నేల నాది, డబ్బు నాది, బంగారం ఎక్కడెక్కడుందో నాకు తెలుసు. ఐఎమ్ ద డిజైనర్, ఐఎమ్ ద క్రియేటర్. వెళ్ళి చెప్పాడికి. నేను పన్ను కట్టడం ఏంటి ఆడికి? ఆడికి గట్టిగా మాడితే ఆడు నాకు కట్టాలి పన్ను. ఇది నిజమా అబద్ధమా? వాస్తవానికి నేను ఇలా మాట్లాడుతున్నాను కదా, ఇది నిజాలా అబద్ధాలా? నిజాలే, కానీ అది కరెక్ట్ కాదు. అది కరెక్ట్ కాదు. జ్ఞానం ఉప్పొంగ చేయను, కానీ ప్రేమ ఏం కలగజేస్తుంది? క్షేమాభివృద్ధి. కైసర్ కూడా ఫిదా అయిపోవాలి ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు కైసర్ను కూడా కావాలి, నాకు కైసర్ కూడా కావాలి. కైసర్ కూడా సత్యలోకి రావాలి, సీజర్. ఆ మెంటాలిటీ ఉన్నప్పుడు ఏమంటారంటే, కైసర్కి పన్నిచ్చటం న్యాయమా కాదా? మీ దగ్గర ఉన్న ధ్యానారం ఒకటి నాకు చూపండి. ఆ పై వ్రాత రూపం ఎవరివి? కైసరివి. అయితే కైసరికి ఇవ్వండి, దేవునివి. యేసుప్రభు భయపడ్డాడండి అన్నాడు అనుకోండి. ఎవడని వచ్చి ఏమంటాం? యేసుప్రభు ఏం చేశాడు? భయపడ్డాడండి, కైసరికి భయపడ్డాడు అన్నాడు. ఎవడని వచ్చి ఏమంటాం? అరే మూర్ఖుడా, ప్రేమ గురించి నీకేం తెలుసు? ఎవరైనా మిమ్మల్ని తన్నారనుకోండి, మీకు కోపం వస్తుందా రాదా? చెప్పండి. మిమ్మల్ని కడుపు మీద తన్నితే కోపం వస్తుందా రాదా? ఇక్కడ ఉన్న అక్కచెల్లెమ్మలు అందరిని అడుగుతున్నా, మిమ్మల్ని నేనే కడుపు మీద తంతాను గట్టిగా, కోప్పడతారా కోప్పడరా? సోజ్ చెప్పుకో, కోప్పడతావు. దివ్య చూడు, అసలు కోప్పండి అంట, ఖచ్చితంగా కోప్పడతావు నువ్వు. ఎందుకు? ఇప్పుడు నేను ఇక్కడ పిలిచి ఇలా రమ్మ చెల్లెమ్మ అని పిలిచి ఇలా తన్నాను అనుకో, తన్ను ఏం చేస్తావు? కోప్పడతావు. ఏంటి ఇంతమందిలో నన్ను వేదిక మీద కడుపు మీద తన్నాడండి దరిద్రుడు, ఈడేం సేవకుడండి, ఈడేం బోధ అంటావు కదా. రైట్, ఇప్పుడు పాయింట్ చెప్తాను జాగ్రత్తగాను. అదే బిడ్డ కడుపులో ఉండి నిన్ను తంతునే ఉంటాడు 9 నెలలు. కోపడతావా? అందరిని పిలిచి కిక్ ఇదిగో చూడు. ఏం కిక్? ఏం కిక్? బేబీ కిక్. ఇదిగో చేపెట్టి తంతున్నాడు. ఎంత ప్రేమగా చెప్పుకుంటున్నావు తంతున్నాడని. అంటే ఇక్కడ తన్నడం బాగుంది నీకు, ఇంకొకడు వచ్చి ఇక్కడ తన్నడం మాత్రం బాలేదు అంటే నీకు అర్థం అవ్వాలి. ప్రేమ తన్నినా పండగ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది? ప్రేమ ఏం చేసుకుంటుంది? తన్నినా ఏం చేసుకుంటుంది? పండగ చేసుకుంటుంది. ఎందుకు? బిడ్డ మీద అపారమైన ప్రేమ. నన్ను తొంతవరా నువ్వు తొందన్నావు అనుకోడు, చచ్చిపోతాడు. తన్నినా ప్రేమది. ప్రేమ తన్నించుకుంటుంది. ప్రేమ ఏం చేస్తుంది? తన్నించుకుంటుంది, ఓర్చుకుంటుంది. ప్రేమ అన్నిటినీ ఓర్చును. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. యేసుప్రభు ప్రేమయే ఉన్నాడు, అందుకే ఓర్చుకున్నాడు. అంటాడు ఆయన, అరే నాయనా, నేను ఇప్పుడు వేడుకొనలేను. నేను వేడుకుంటే 12 సేనా వ్యూహాల కంటే గొప్పదైన సైన్యం ఏం చేస్తుంది? వచ్చేస్తుంది. ఈ రోమ సైనికులతో పోరాడుతుంది. ఎవడు నిలబడలేడు నా ముందు. కానీ నేను అలా చేయను. దట్ ఈజ్ నాట్ మై ఇంటెన్షన్. నేను మిమ్మల్ని కాపాడుకోవడానికి వచ్చాను, నాశనం చేయడానికి కాదు. నేను ప్రేమించడానికి వచ్చాను. ఇప్పుడు ఇదే బాటలో వెళ్ళాడు పౌలు భక్తుడు. కైసరకు పన్నిచ్చుట న్యాయమా కాదా అంటే ఏమన్నాడు? న్యాయమే అన్నాడు. న్యాయమే. అరే మనం మంచిగా ఉందాం, ఏమైపోద్ది? ఇప్పుడు నష్టం ఏంటి మనకి? ఎందుకు ఈ పైశాచికత్వం? లాస్ట్ ఇయర్ కూడా చెప్పా, నేను క్రిస్మస్ నిర్వహిస్తున్నాను అని చెప్పాం. నువ్వు చెప్పావు అనుకుందాం, కాసేపు ఒకసారి విను. నేను క్రిస్మస్ నిర్వహిస్తున్నానని చెప్పావు. నువ్వు చర్చి కట్టుకుంటున్నానని చెప్పావు.
చర్చి కట్టుకుంటున్నానని చెప్పినప్పుడు ఒక అన్యుడు వచ్చి నీకు 1000 రూపాయలు ఇచ్చి చర్చి కడుతున్నావు కదా ఈ వాడు అన్నాడు. తీసుకుంటావా తీసుకోవా? ఎంతమంది తీసుకుంటారు? చేయొద్దండి. మంచిది. ఇప్పుడు ఇదే ప్రశ్న. అదే అన్యుడి మీ దగ్గరకు వచ్చి నేను వినాయక చవితి చేసుకుంటున్నాను 200 ఇస్తావా అని అడిగాడు. ఇస్తావా ఇవ్వా? ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది ఇక్కడ. ఏంటి ప్రాబ్లం? ఆడు నేను చర్చి కట్టుకుంటున్నాను కాబట్టి ఆడు 1000 రూపాయలు ఇస్తే నేను తీసేసుకుంటా. ఎందుకు? నేను నమ్ముకున్నది నిజమైన దేవుణ్ణి కాబట్టి. ఓహో, కానీ వాడు ఏదో పండగ చేసుకుంటున్నాను నాకు ఒక 50 రూపాయలు 100 రూపాయలు ఇస్తావు అక్కడ అన్నదానం చేస్తానంటే మాత్రం నీకు ఇవ్వడానికి ఏం రాదు? మనసు రాదు. నీకు ఎందుకు అంటున్నాను? నువ్వు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలి? ఇవ్వాలి. నువ్వు తీసుకుంటే ఇవ్వాలి. ఇస్తే నీకేంటి నష్టం? ఏం నష్టం లేదు. కైసరికి పన్ను ఇవ్వడం న్యాయమా కాదా అంటే ప్రభు ఏమన్నాడు? ఇచ్చారా బాబు అన్నాడు. కైసరిది కైసరికి ఇచ్చేయి, దేవుడిది దేవుడికి ఇచ్చేయి. ఒక సహృదయ భావన మన మనస్సులో ఉన్నప్పుడు మనం ప్రతిదాన్ని భూతత్వంలో చూడం. చాలామందికి మైండ్ అలా ట్యూన్ చేసి పెట్టేశారండి. బిగించేసి ట్యూన్ చేసి ఉన్మాదం ఎక్కించేశారు తలకి. ఉన్మాదం. అరే మన ప్రపంచంలో ఎన్ని చేస్తున్నాం. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి అదే డబ్బులు తెచ్చుకొచ్చి నీ దగ్గర ఏదైనా షాప్ ఉంటే నీ దగ్గర కొంటాడు. ఏదో కొన్నాడు, నువ్వు వస్తువు ఇచ్చావు, అతనికి డబ్బులు ఇచ్చాడు. అయ్యే డబ్బులు నీ గళ్ళపెట్టిలోకి వచ్చాయి. అయ్యే డబ్బులతో నువ్వు భోజనం కొనుక్కొని తింటావు. అవునా? ఈ డబ్బుకి ఏముండదు, తనాపర భేదాలు ఉండవు. ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గరికైనా తిరుగుతాయి. అసలు కొంచెం మైండ్ పెద్దది చేసుకో, ప్రశాంతంగా ఆలోచించు. ప్రతిదాన్ని తప్పుబడుతూ ప్రతిదానికి గిల్టీ అయిపోతూ ఎంతకాలం ఇలా అజ్ఞానంలో ఉంటావు? ఎంతకాలం ద్వేషాన్ని నింపుకుంటావు? ఎంతకాలం ఉప్పొంగుతావు? యేసు ప్రభు ఎక్కడ అంత గొప్పోడై ఉండి కూడా ఎక్కడ పిలాతును కానీ కైసర్ని కానీ ఎవరిని తప్పు పట్టలేదు, కించపరచలేదు. వాళ్ళ గాయాలు వాళ్ళ హృదయాన్ని గాయపరచలేదు. చాలా తెలివిగా వాళ్ళను సత్యం వైపు నిలబెట్టాలి అనే తపన. అందుకే శతాధిపతి కూడా ఏమన్నాడు? ఇతడు నిజముగా దైవ కుమారుడు. శతాధిపతి ఒప్పుకుంటున్నాడు ఇతడు నిజముగా దైవ కుమారుడని కదా. అది కదా ప్రేమ. క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. జ్ఞానం ఒక్కటే ఉంటుంది, ఏమవుతుంది? ఉప్పొంగుతుంది. అందుకే అన్నాడు చూడండి, 13వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. యేసుక్రీస్తు సహించారు, ఇప్పటికీ సహిస్తున్నారు. ప్రేమ దయ చూపించును. యేసు ప్రభు దయ చూపించారు, అందరి ఎడల దయ చూపించారు. ప్రేమ మత్సరపడదు. కుళ్ళు లేదు ఆయనలో. కుళ్ళు ఇప్పుడు అందరిలో చాలా మందిలో కుళ్ళు ఉంది, మత్సరం. ప్రేమ మత్సరపడదు. నెక్స్ట్, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు. ప్రేమ ఉప్పొంగదు. అది ఉప్పొంగదు. కానీ జ్ఞానం ఏం చేస్తుంది? ఉప్పొంగుతుంది. అది ఉప్పొంగదు. అమర్యాదగా నడవదు. స్వప్రయోజనమును విచారించుకొనదు. త్వరగా కోపపడదు. త్వరగా కోపం రాదంటే ప్రేమకి. ప్రేమ కోపం వస్తే పిలాతు ఉంటాడా, కైసరు ఉంటాడా, నువ్వు నేను ఉంటావా? ఉండం. ప్రేమకు అంత తొందరగా కోపం రాదు. నీ బంధువులు ఉంటారు, ఎందుకో నిన్ను పిలుస్తారు, వెళ్ళు. మేము రాం. మీ ఇంట్లో మేము భోజనం, మీరు పిలిస్తే మేము రాం. మీరు చేసుకునే కార్యక్రమాలకు మేము రాం. మేమేలా ఎలకలో కలుగులో ఎలకల్లాగా ఇక్కడే ఉంటాం, పందికొక్కుల్లా, గాది కింద పందికొక్కుల్లాగా. మేము రాం. అసలు ఏందా పద్ధతి? నువ్వు బురదలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు రానన్నాడు అనుకో, ఏమైపోతావు? చెప్పు, ఏమైపోతావు? నువ్వు బురదలో ఉన్నావు, నేను రానన్నాడు యేసుక్రీస్తు, ఏమైపోతావు అని అడుగుతున్నాను నేను. వచ్చాడా రాలేదా? పరలోకం విడిచిపెట్టి నువ్వు ఉన్న బురదలోకి వచ్చాడు ఆయన. నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళవు, నువ్వు స్నేహితుల ఇంటికి వెళ్ళవు, నువ్వు దగ్గరలను కూడా దూరం చేసుకుంటావు. మన ఎవరో ఒక ఆయన అంటున్నాడు, మా వాళ్ళ దినం అవుతుంటే నన్ను పిలిచారు, నేను రానని చెప్పాను. చచ్చిపో, ఇందులో పడి చచ్చిపో.
ఆళ్ళదినం చేసుకుంటే నీకు దినం అయింది. నీకేం పోయే కాలం ఆళ్ళదినం చేసుకుంటే పోయి మాట్లాడరా, పలకరించరా. అరే నాయన, విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించిన ఇంటికి పోవడం మేలురా నాయన. రేపు పొద్దున్న నీ ఇంట్లో ఎవడైనా చచ్చినాడు రావాలా వద్దా? నీకు కావాలి కదా కంఫర్ట్, ఆదరణ. అరే మనుషుల్లో చూడండి, పొండి, ప్రేమ చూపించండి. తప్పే ఉంది. ఇప్పుడు నష్టమేంటి? అక్కడికి వెళ్తే నేను ఏమైనా చంపేస్తారా, పొడిచేస్తారా? ఎళ్ళు కూసో, వాళ్ళు పెట్టిన తిని వచ్చే, అయిపోయింది, అంతే అయిపోయింది. అక్కడితో నువ్వేం చచ్చిపోవు కదా. పౌలు భావజాలం, క్రీస్తు భావజాలం, అపోస్తలుల భావజాలం మనకు అర్థమైతే జ్ఞానంతో ఉప్పొంగొద్దు. దేంతో? ఆ జ్ఞానాన్ని దేంతో మిక్స్ చేయండి? వెల్లుల్లిపాయ ఎందులో నానబెట్టుకు తినండి, తేనెలో నానబెట్టు తినండి. సోక్ చేయండి కొన్నాళ్ళ పాటు. ఆ వెల్లుల్లి రెబ్బలో సోక్ చేయండి తేనెలో. కొన్నాళ్ళు అలా సోక్ అయిన తర్వాత అందులో ఉన్న పవర్ అంతా ఏమైపోద్ది? ఇందులో మిక్స్ అయిపోద్ది. నీకేం అవ్వదు, హ్యాపీగా తినొచ్చు. రోజుకి 1-2 తినొచ్చు, ఏం తప్పలేదు, ఏం కాదు. నాకులాగా విడివిడిగా తీసుకుని మింగేసి తినేసి నీళ్ళు తాగేయకండి. జ్ఞానం ఒక్కటే సరిపోదు. జ్ఞానాన్ని దేంతో కవర్ చేయాలి? ప్రేమతో. ఎప్పుడైతే జ్ఞానం, ప్రేమ రెండు మిక్స్ అవుతాయో సూపర్ ఉంటుంది. ఒట్టిగా మీకు వంకాయతో భోజనం పెడితే తింటారా? ఈరోజు ఏం కూర అండి? వంకాయ అండి. అంటే లోపలికి వెళ్ళగానే శుభ్రంగా వంకాయ ముక్కలు కట్ చేసేసి బియ్యం మీద పేర్చి ఆ బియ్యం వంకాయ ముక్కలు చేతిలో పెట్టి తృప్తిగా తినమ్మా. ఎలాగా తృప్తిగా తినమ్మా అంటే ఎలా ఉంటుంది? బియ్యం గింజలో నోట్లో వేసుకుని కరకర అనిపించుకుంటూ ఆ పచ్చి వంకాయ ముక్కలు నవ్వులుకుంటూ భోజనం అయిపోయింది. బాగుందా? భోజనం ఎలా ఉందంటే ఎంత దరిద్రంగా ఉంది. అదే వంకాయని కర్రీ చేయి, అదే బియ్యాన్ని అన్నం వండు, రెండు కలిపి పెట్టు, శ్రేష్టంగా తింటాడు. జ్ఞానంలాగే బట్టుకెళ్ళిపోతానంటే ఎవ్వడికి మారు మనస్సు రాదు. ప్రభు అలా చెయ్యలేదు, అపోస్తలులు అలా చెయ్యలేదు. ఆ జ్ఞానానికి దేని జత చేశారు? ప్రేమను జత చేశారు. ప్రేమ, జ్ఞానం రెండు మిక్స్ అయ్యాయి కాబట్టి ప్రభు పరిచర్య ఈరోజు ప్రపంచం అంతటా వృద్ధి పొందింది. మధ్యలోకి వచ్చి నీ గురుగులు వచ్చి తగలేస్తున్నాయి. మీరు గురుగుల్లా ఉండొద్దు, గురుగుల్ని ఫాలో అవ్వద్దు. మీరు గోధుమల్లా ఉండండి, చక్కగా ఉండండి. ఈ సెమినార్కి మా బంధువులు కూడా వస్తారు, కూర్చుంటారు మీతో పాటు, భోజనాలు కూడా చేస్తారు మనతో వాళ్ళు. అది ఉండాలి. వేదిక మీద తీసుకొచ్చి పరిచయం చేస్తాను, ఉండండి మీ అందరికీ. సో అలాగ ఉండాలి మనం. అంతేగాని ఏందండి కల్లోలాలు సృష్టించడానికి ఉన్నాం మనం? లేం కదా. సో కాబట్టి ఈ సుదీర్ఘ సందేశం నాకు తెలిసి మీకు ఆకలేస్తుందని, కానీ నాకు ప్రభు చెప్తున్నాడు, నాయన ఆకలి కాదు, ముందు ఈ ఆకలి తీర్చి పంపించు అని. అందుకే నేను రాసుకొచ్చిన ప్రసంగం వేరు, ఈరోజు చెప్పిన ప్రసంగం వేరు. అందుకే ప్రభు చెప్తున్నాడు అంటున్నాను. నేను నిజానికి ఇది కాదు నేను అనుకున్నది, వేరే అనుకుని వచ్చాను, కానీ మారింది. వీలైతే ఇది సాయంత్రం మాడుకుందాం. కొన్ని అలా మారుతుంటాయి అప్పుడప్పుడు. ఎందుకంటే దేవుని ఆత్మ సహాయం కోరుతున్నప్పుడు ఆయన ఎలాగో నడిపిస్తూ ఉంటాడు. ఆయన నడిపింపులో మనం నడిచి వెళ్ళిపోతుంటే ఇలాంటి అద్భుతమైన ప్రసంగాలు మన హృదయంలో ఉన్న గాయాలను కడుతూ ఉంటాయి, పూడికలు పూడుస్తుంటాయి. చాలామందికి పూడికలు ఉంటాయి, చాలామందికి ఉంటాయి పూడికలు. నేను ఉన్మాదులు అవ్వద్దు. మనం ఎలా పోదాం చెప్పండి? ఎలా పోదాం? ప్రేమతో పోదాం. జ్ఞానాన్ని ప్రేమతో మిక్స్ చేద్దాం. అర్థమైందా? అందుకని ఒట్టిగా జ్ఞానం ఇచ్చేస్తే గుడ్డు కారం తిన్నట్టు ఉంటుంది. కారం కూరలు వేసుకోవడం వేరు, కారం ఎలాగో కూరలు వేస్తాం కదా అని కొంత నోట్లు వేసుకోవడం వేరు. అర్థమైందా? సో జ్ఞానాన్ని ఏం చేద్దామమ్మా అందరూ చెప్పండి? దేంతో? ప్రేమతో మిక్స్ చేద్దాం. జ్ఞానాన్ని దేంతో మిక్స్ చేద్దాం? ప్రేమతో మిక్స్ చేద్దాం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తాను. అందరికీ తెలిసిందే, ఒక ఆయన భార్య రోజు కూర పాడు చేసేస్తుంది, అసలు బాగుండట్లా. అప్పుడు ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాడంట. ఏమండి మా ఆవిడకి ఎంత చెప్పినా కూరలు రావట్లేదండి, అమూల్ బేబీ ఈవిడ, ఇంట్లో సరిగా నేర్పలేదు మా అత్తగారు, అందుకని నా మీద పడింది. ఇప్పుడు వచ్చి ఆ టీవీ ఈ టీవీ పెడుతుందండి, ఏదో చేసి పాడేస్తుంది, సత్తనాన్ని నేను తినలేక, అలానే బాగాలేదంటే పడలేకపోతున్నాను.
డ్యాన్స్ చేసేద్దాం ఇంకా అని చెప్పేసి అంటే ఆయన అన్నాడట, నువ్వేం కంగారు పడుకో, నేను చెప్పినట్టు చేయన్నాడట. అప్పటి నుంచి ఈయన వెళ్ళి అన్నాడంట, కూర అద్దరిపోయింది బంగారం, దరిద్రంగా ఉంది అక్కడ, బాలే, చాలా బాగా చేసావు, అసలు ఎంత బాగా చేస్తావని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈరోజు ఎంత బాగా చేసావు నువ్వు అనేసి చెప్పి, అది అయిపోయిన పావు గంటకి కొద్దిగా ఉప్పు ఎక్కువైన అనిపిస్తుంది ఏంది నాకు, కొద్దిగా కారం ఎక్కువైనట్టు అనిపిస్తుంది ఏంది నాకు అంటే, అప్పుడు ఆవిడ దాన్ని రిసీవ్ చేసుకుంది. ఎప్పుడు రిసీవ్ చేసుకుంది? ముందు కొంత పాజిటివ్గా మాట్లాడి ఆ తర్వాత తప్పు చెప్పినప్పుడు ఏం చేసుకుంది? రిసీవ్ చేసుకుంది. కంచం దగ్గరికి వెళ్ళగానే దరిద్రం, ఎవడని తింటాడు ఈ గడ్డి అన్నావు అనుకో, రిసీవ్ చేసుకుంటుందా మీ ఆవిడ? ఇప్పుడు హోటల్లో అనొచ్చు, ఎందుకంటే మళ్ళీ రెండోసారి అక్కడికి వెళ్ళాం, కానీ రేపొద్దున మళ్ళీ ఈవిడ వండిందే తినాలి నువ్వు. సచ్చినట్టు ఇక్కడ ఏం చేయాలి? నువ్వు ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి, అంతేగాని ప్రాబ్లం ఏం చేయకూడదు, పెద్దది చేసుకోకూడదు. అప్పుడు జ్ఞానం మంచిదే, జ్ఞానంతో పాటు ఏం ముడేయాలి? ప్రేమను ముడేయి, బాగుంటుంది. అంతేగాని మూర్ఖంగా ముందుకెళ్ళొద్దు, అది ఎప్పుడూ చేయకూడదు, అది మంచిది